తపోకాల ధ్యానాంశములు 3వ రోజు. దైవ వాక్కు ఆత్మీయ ఆహారం. సువార్త వాక్యం. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. ఆత్మీయ సందేశం. శరీరానికి ఆహారము ఎంత అవసరమో ఆత్మకు దేవుని వాక్యము అంతకంటే ఎక్కువ అవసరం. వాక్యం అనేది మన పాదాలకు దీపం, త్రోవకు వెలుగు. లోకపు చీకటిలో మనము తడబడకుండా ఉండాలంటే అనుదినము వాక్యాన్ని ధ్యానించాలి. ఈ తపస్సు కాలంలో వాక్యం ద్వారా మన ఆత్మలను పోషించుకుందాం. ప్రార్థన. జీవము గల దేవా, నీ పవిత్ర వాక్కు ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనములు. నీ వాక్యం 2 అంచుల ఖడ్గము వంటిది. అది మా హృదయ రహస్యాలను బయలుపరుస్తుందని మేము నమ్ముతున్నాం. ప్రభువా, మేము వాక్యాన్ని వినేవారముగా మాత్రమే గాక ఆ వాక్యానుసారము జీవించేవారముగా మమ్మల్ని సిద్ధపరచండి. శోధనలు ఎదురైనప్పుడు యేసు ప్రభువు వాక్కుతో అపవాదిని ఎలా ఎదిరించారో మేము కూడా అలాగే వాక్య బలముతో లోకాన్ని జయించేలా చేయండి. మీ వాక్కు మాలో లోతుగా నాటబడి నూరంతలుగా ఫలించునుగాక. పవిత్రాత్మదేవ, వాక్య విషయాలను మాకు బోధించండి. ఆమెన్. దైవ వాక్యమే ఆత్మీయ ఆహారం, మన బ్రతుకు పడవకు అదే ఆధారం. అలసిన గుండెకు ఆదరణ వాక్యం, వాడిపోని ఆశకు ఊపిరి వాక్యం. రొట్టె వల్ల మాత్రమే మనిషి బ్రతకలేడు, దేవుని మాటలేనిదే ఆత్మ నిలువలేదు. రొట్టె వల్ల మాత్రమే మనిషి బ్రతకలేడు, దేవుని మాటలేనిదే ఆత్మ నిలువలేదు. తేనె కన్నా తీయనైనది నీ వాక్యం, బంగారం కన్నా విందైనది నీ సత్యం. దైవ వాక్యమే ఆత్మీయ ఆహారం, మన బ్రతుకు పడవకు అదే ఆధారం. చీకటిలోన పాదాలకు దీపం, శోధనలోన గెలుపుకు ఆయుధం. చీకటిలో